రీసెంట్గా తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విషయాలు ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఆర్జేఆర్ కాలేజ్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే వాళ్ళ మదర్కి ఇప్పటివరకు న్యాయం దొరకలేదు. అలాంటి మదర్కి బీజేపీ సీట్ ఇచ్చింది. అక్కడ ప్రజలు ఆమెకి బ్రహ్మరథం పట్టి గెలిపించారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తుందో, అసలు దొంగలు ఎవరో, అసలు చేసింది ఎవరో బయటపడే ఛాయిస్ ఉంది. అక్కడ మమతా బెనర్జీ ఎలక్షన్స్కి ముందు అమిత్ షాకి సవాల్ విసిరింది, నువ్వు బెంగాల్కి వచ్చి ఒక్కరోజు ఇక్కడ స్టేజ్ అయ్యి అప్పుడు నీకు చూపిస్తాను నేనేంటో అని. కానీ అమిత్ షా అక్కడికి వెళ్ళి 15 రోజులు స్టే చేసి ప్రచారం చేసి బీజేపీని గెలిపించాడు. మమతా బెనర్జీ పోటీ చేసిన ఏరియాలో కూడా మమతా బెనర్జీ ఓడిపోయింది. అలా చూపించారు అక్కడ ఉన్న ప్రజలు సత్తా. ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే అక్కడ సీఎం స్టాలిన్ కానీ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ కానీ చాలాసార్లు సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, సనాతన ధర్మాన్నే కాకుండా అక్కడ సద్గురుని చాలాసార్లు కించపరుస్తూ మాట్లాడారు. వీళ్ళకి కూడా ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. స్టాలిన్ అతను పోటీ చేసిన ప్లేస్లో కూడా గెలవలేకపోయాడు. ఇంకో హైలైట్ ఏంటంటే, స్టాలిన్ ఓడిపోయిన చోట ఆయనకు ఆపోజిట్లో పోటీ చేసి గెలిచిన అతను మన విజయ్ డూపును పెట్టి ప్రచారం చేసి మరీ గెలిచాడు. అది శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. టైం పడుతుందేమో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది.